నెల్లూరులోని సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో దివంగత నేత ఆనం వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎంపీ వేమి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆనం వెంకటరెడ్డి సింహపురి ఉక్కు మనిషి, ఓటమి ఎరుగని రాజకీయ దురంధరుడని నేతలు అన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసిన నాయకుడని కొనియాడారు. ఈరోజు నా చేతుల మీదుగా నేను ఆవిష్కరణ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సింహపురి సేవా సమితి ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఇంకోటి కూడా చెప్పాలా, ఈ ఫ్యామిలీ ఆనం ఫ్యామిలీ చాలా వరకు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. నా ముందే కూర్చున్నాడు సురేంద్రన్న, వీళ్ళంతా ఏసీ సుబ్బారెడ్డి గారి కొడుకు. సురేంద్రన్న చిన్నప్పుడు మీకు తెలుసో తెలియదో, మీకు గుర్తుందో లేదో, పెద్ద ఆయన ఏసీ సుబ్బారెడ్డి గారికి బాగలేనప్పుడు అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్లో ఉంటే మా నాయనతోటే మీ ఫాదర్ని వచ్చి చూసా ఆ రోజుల్లో చిన్నప్పుడు. మీకు గుర్తుందో లేదో, ఇవన్నీ గుర్తున్నాయనా? అంత ముఖ్యంగా ఉండేది మేము. ఇవన్నీ ఈరోజు విగ్రహం చూస్తే పాత రోజులన్నీ గుర్తుకొస్తుంటాయి. సో ఈరోజు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమంలో నన్ను పిలవడం, నేను ఈరోజు ఈ విగ్రహం ఆవిష్కరణ చేయడం. పెద్ద ఆయన విగ్రహం ఈరోజు నా చేతుల మీదుగా నేను ఆవిష్కరణ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను.